నీవు లోపలికి వెళ్ళినది నాగమణిని తీసుకుని వచ్చుటకే కదా, ఇప్పుడేమిటి తీసుకుని రాలేదు అని చెప్పుచుంటివి? అది అంటే దాచి చాలా రోజులైంది కదా, ఎక్కడ పెట్టానో గుర్తులేదు. గుర్తుకు రాగానే మీకు ఇచ్చేస్తా. అది ఎప్పుడు గుర్తుకొచ్చును? అదెప్పుడు గుర్తుకొస్తుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ మీకే చెప్తాను మిస్టర్ చిత్రగుప్తా. ఓకే? స్టాప్. ఆర్ యు ట్రైయింగ్ టు ఫూల్ మీ? ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్, యు నో. అయ్యో, ఇస్ దిస్? సరే, నన్ను యమ్మపూరికి తీసుకుని వెళ్ళండి. కమాన్ మిస్టర్ చిత్రగుప్తా, తీసుకెళ్ళండి. అలా చూస్తున్నారేంటి? పదండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. నేనేదో నేరం చేసినట్టు, ఒక నేరస్తురాల్ని చూసినట్టు చూస్తూ ఉంటే అది భరించడం నా వల్ల కావడం లేదు. పదండి పదండి, ధూమ్ తదా అనండి అనండి. బాలిక, నేను చెప్పేది కాస్త వినుము. నేనే వినను మిస్టర్ చిత్రగుప్తా. మీకు మేలు చేద్దామని నేనొస్తే మీరిలా అవమానించడం నేను తట్టుకోలేను. నా వల్ల కాదు. రండి వెళ్ళిపోదాం. రండి వెళ్ళిపోదాం. పదండి. బాలిక, స్టాప్. వాట్ ఈస్ దిస్? నీ క్యారెక్టరైజేషన్ ఇది కాదే. నువ్వు చాలా నెమ్మదస్తురాలివి. నిదానముగా మాట్లాడవలను. ఆయన ఇన్ని టెన్షన్స్ మధ్యలో నాగమణి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది చెప్పండి? సరే, మనము యమపురికి వెళ్ళేదేమో పద. పౌర్ణమి నాడు నాగమణి ప్రకాశించును, అప్పుడు నేను దానిని తీసుకునేదను. సరే పదండి. ఆ లోపు అది ఎవరికైనా దొరికితే వాళ్ళే తీసేసుకుంటారు. నాకు అదంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా. పదండి. బా బాలిక, మరలా ఇరుకున పెట్టిదివి కదా. సరే వదిలే, నాగమణిని తీసుకున్న తరువాతే వెళ్ళదాము. మీకు నాగమణి మరి అంత త్వరగా కావాలంటే మీరేమైనా మీ శక్తితో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నాకు వెంటనే గుర్తొచ్చేస్తుంది. అమ్మ బాలిక, నీ గారడి నా దగ్గర పనిచేయదు. నేను విచిత్రుని కాదు నీ మాయలో పడడానికి.